మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మాక్సిమం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది? నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ మూడు అంశాలు ఉన్నాయా లేవా? జనాలు తెగ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే 2014లో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. 2023లో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2023 ఎన్నికల్లో. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూడవసారి కేసీఆర్ గారు 2 సార్లు సీఎంగా వర్క్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత సీఎంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ మధ్య కాలంలో ఒక నినాదం నెట్టింట్లో తెగ నడుస్తున్న నెక్స్ట్ ఆడియన్స్ సైతం గుసగుసలాడుతున్నారు. త్వరలో సీఎం మార్పు లాంటిది ఏమైనా జరగబోతున్నా? రేవంత్ రెడ్డి గారు తప్పుకోబోతున్నారా? అది ఎంతవరకు నిజం? కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కాబోతున్నారా? ఈ యొక్క ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సో జనాలు ప్రజెంట్ ఇక్కడ వీళ్ళకి పవర్ ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళు కొన్ని మేనిఫెస్టోల్లో కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఏంటి? ఫ్రీ బస్, నెక్స్ట్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండరు, ప్రతి మహిళకి డబ్బులు, ఇలా చాలా గ్యారంటీస్ ఇచ్చుకుని అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, సరే, ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఎందుకు జరగట్లేదు, అసలు ఏంటి కారణాలని జనాలు సైతం వీళ్ళు అడిగినా ఇప్పటి వరకు వీళ్ళ నుంచి స్పందన అయితే లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి, ప్రజెంట్ ఇది అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పుడు టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. కాంగ్రెస్ లో మధ్య అవ్వబోతున్నా అంటే కలవబోతున్నా. ఇది నేను చెప్పట్లేదండో, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడారు. ఎందుకంటే త్వరలో జూన్ 2న స్టేట్ ఫార్మేషన్ అయింది మనకి. స్టేట్ ఫార్మేషన్ ఓకే. డిసెంబర్ 9th తెలంగాణ తల్లి సంబంధించిన దినోత్సవం. ఈ 2 సమయంలో ఏదైతే ఉందో జూన్ 2 ఒకటి, డిసెంబర్ 9th ఒకటి, ఇక్కడ కానీ ఇప్పుడు కానీ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో మర్చి చేయబోతున్నారు కేసీఆర్ అని ఆయన ఒక బ్లాస్ట్ అయితే చేశారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఇంకా వీళ్ళెవరి నుంచి అయితే స్పందించలేదు. అసలు ఎందుకు ఆయన మాట మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు మనకి బీజేపీ పార్టీ ఉందండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, అంటే రాష్ట్రంలో చెప్తున్నానండి, ఎంఐఎం, మొత్తం ఈ 4 పార్టీస్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆరోపిస్తారు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు. కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ బీజేపీ వాళ్ళు ఏం ఆరోపిస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ వాళ్ళు ఆరోపిస్తారు. లేదు, వీళ్ళు ముగ్గురు ఒక్కళ్ళే, మేమే నిజమని ఎంఐఎం వాళ్ళు వాదిస్తారు. ఇందులో ఎంతవరకు నిజం, ఏది అబద్ధం ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు? రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి, అప్పట్లో కేసీఆర్ గారు అన్నారు, మనందరికి గుర్తుంది, మీకు కూడా గుర్తున్నట్టు, రాష్ట్రం రాగానే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తాను అని అప్పుడు కేసీఆర్ గారు అన్నారు. అదేమని ఇప్పుడు రానున్న రోజుల్లో జరగబోతున్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీని కనుక విలీనం చేస్తే
ఈయన సీఎంగా ఈయన అని వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలు వినిపించడం కాదండి, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారో ఆయన మాట్లాడారు. ఎందుకంటే గతంలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ సమక్షంలో నేను వర్క్ చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు గారు అన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి సమక్షంలో కూడా నేను వర్క్ చేస్తానని మళ్ళీ ఇంకోసారి తెలిపారు. ఎవరు? హరీష్ రావు గారు. ఈ మాటలు చూస్తుంటే బీజేపీ వాళ్ళు చెప్పింది నిజమేనా అని జనాలు సైతం అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎలాగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ కనుక మర్జ్ చేస్తే మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వచ్చు, సో మనం ఉండొచ్చు అని కొంతమంది నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో, వీళ్ళు పరిపాలన మీద సరిగ్గా పట్టించుకోవట్లేదు, మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు చేయలేదు, వీళ్ళు ఏదైతే గ్యారంటీ ఇచ్చారో అవన్నీ పూర్తిగా అమలు చేయలేదు, నెక్స్ట్ నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏమీ లేదని రాష్ట్ర ప్రజలు మాత్రం వాపోతున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకే వదిలేస్తుంది. సో ఇందులో భాగంగా ఈ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడటం కనుక అసలు ఎందుకు ఆయన మాట అన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళైతే అంటున్నారు. జనాలు ఏమంటున్నారు? ఆడియన్స్ అండ్ వ్యూయర్స్ నుంచి వచ్చేది ఏంటంటే, మీరు కొట్టుకోవడం పక్కన ఆపి, నోట్ దిస్ పాయింట్, మీరు కొట్టుకోవడం పక్కన ఆపి రాష్ట్ర అభివృద్ధి దిశలో పనిచేయండి. ఏదైతే మనకి కోరుకుని తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతును ఏంటి, కొంచెం అభివృద్ధితో ఫోకస్ పెట్టండి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చూడండి, కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన దిశగా అడుగులు వేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏంటని నెటిజన్స్ సైతం రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనికి కౌంటర్ గా అద్దంకి దయాకర్ గారు కౌంటర్ వేశారు. ఎవరికి? ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి. నిజంగా అది నిజమని నిరూపిస్తే మేము ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. ఇంతకీ నువ్వు ఈటెల వర్గమా, బండి సంజయ్ వర్గమా, కిషన్ రెడ్డి వర్గమా? దీనికి సమాధానం చెప్పు. ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్ నుంచి పక్కకు పెట్టేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ గనక ఇద్దరం ఒకటే, మేము విలీనం చేస్తామని కనుక నిజమని నిరూపిస్తే బీజేపీని తెలంగాణలో మీరు బ్యాన్ చేస్తారా, నిషేధిస్తారా అని గట్టిగా కౌంటర్ అయితే ఆయన ఇదే జరిగింది. ఇది ప్రెసెంట్ నెట్టింట్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయితే నిలిచింది, మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ని కలిపేస్తే కృతజ్ఞత భావంతో కొన్ని రోజులు కేసీఆర్ గారికి సీఎం పదవి వస్తున్నాం, ఆ విధంగా రాష్ట్రాన్ని మనం గుప్పిట్లో పెట్టుకోవచ్చు అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారని జనాలు అంటుంటే, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళ వర్షన్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒకటే, అనవసరంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలరా, ఒక విషయం అయితే చెప్తున్నాను, అటు ప్రజలకైనా రాజకీయ నాయకులకైనా మీకే వదిలేస్తున్నాను. ఏంటంటే, ఒకవేళ గనక మీ యొక్క స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏమైనా ఇలాంటి పనులు కానీ ఇలాంటివన్నీ పాల్పడితే భారీ మూల్యం అనేది చెల్లించుకోక తప్పదని వీళ్ళు చెప్తున్నారు. ప్రెసెంట్ ఈయన ఏదైతే వార్త అయినా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడారో ఇది నెట్టింట్లో తెగ హల్చల్ అయితే జరుగుతుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కలిపేస్తే ఏం జరుగుతుంది ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకే అనిపించింది ఇది నిజమా అబద్ధమా, కేవలం ఒక హాట్ టాపిక్ గా నిలవాలని బీజేపీ వాళ్ళు ఆరోపించారు. దీన్ని ఎలా సమర్థించవచ్చు, మీరు ఎలా చూడొచ్చు అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది విత్ ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ తో మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయంటే ఈ దెబ్బ మనకి తగిలే అవకాశం ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పడం అయితే జరిగింది. మీకేమనిపించింది అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నానండి అవర్ ఛానల్.